ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లోని జలవిహార్ నందు నిర్వహించ తలపెట్టిన సమావేశానికి మున్నూరు కాపు బాధ్యులు హాజరు కావాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండాదేవయ్య పటేల్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గైనేని రాజన్ పిలుపునిచ్చారు. హనుమకొండ విద్యుత్ నగర్ కాలనీలోని గైనేని రాజన్ నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్లు, అధ్యక్షులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైనేని రాజన్ మాట్లాడుతూ ఈ నెల 13న హైదరాబాద్ జలవిహార్లో ఏర్పాటు చేసిన జిల్లా బాధ్యులు ముఖ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు హాజరు కావాలని కోరారు. మున్నూరు కాపులను తక్కువ సంఖ్యలో చూపడం తగదన్నారు. ఈ సమావేశంలో మేలో జరగబోయే గర్జన విజయవంతం చేయాలని కోరారు. మున్నూరు కాపుల జనాభా ప్రతిప్రాదికన మన హక్కులను కాపాడేందుకు సంఘ బాధ్యులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని గ్రామ స్థాయి సంఘాలు అందరూ ప్రతి గ్రామ సంఘం అధ్యక్షుడు, కమిటీ సభ్యులు ముఖ్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని మున్నూరు కాపు గర్జనకు భారీగా తరలి వెళ్లాలని తీర్మానాలు చేసుకోవాలి. మున్నూరు కాపులను ముందుండి నడిపించే బాధ్యతను జిల్లా బాధ్యులు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య మాట్లాడుతూ మున్నూరు కాపుల ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి మున్నూరు కాపులందరూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ తరలివచ్చి మున్నూరు కాపు గర్జన విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనరు కనుకుంట్ల రవికుమార్, ములుగు జిల్లా అధ్యక్షులు పిట్టల మధుసూదన్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల సంపత్, జనగామ జిల్లా అధ్యక్షులు పోగుల సారంగపాణి, వరంగల్ తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి, పరకాల కోఆర్డినేటర్ బొజ్జం రమేష్, నర్సంపేట కోఆర్డినేటర్ నాగిశెట్టి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి బండి కుమారస్వామి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పెరికెరి శ్రీధర్, జిల్లా నాయకులు పూజారి సత్యనారాయణ, కనుకుంట్ల దేవేందర్, బండారి రవి, సుంకరి పరమేశ్వర్, గోపన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.